ఎత్తులు పై ఎత్తులు యుద్ధం సందర్భంలో ఆయుధాలతోనే కాదు, విదేశాంగ వ్యూహాలతో, అట్లాగే తాము మంచోళ్ళం అనిపించుకోవడానికి ఒక గేమ్ నడిపిస్తుంటారు. లైక్ భారతదేశం పాకిస్తాన్ని తాట తీసి వదిలిపెట్టాక ఓడిపోయి చతికిల పడ్డటువంటి పాకిస్తాన్ ప్రపంచం అంతా నేనే గెలిచానని చెప్పుకుంటూ, రెండో పక్కన మేము ఇంత నష్టపోయాము, ఉగ్రవాద బాధితులు మాకు సాయం చేయండి అని చెప్పి బొచ్చబొట్టుకుని అడుక్కుంటా, మరొక వైపున ఏం చేస్తుంది, ఏ దేశానికి పోతే ఆ దేశం మీరు మీడియేటర్షిప్ చేయండి, మీరు మధ్యవర్తిత్వం చేయండి అని చెప్తుంది. అంటే వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టు, అదే సందర్భంలో భారత్ ఎట్టాక్ కాదంటది. అట్లా భారత్కి వాళ్ళకి మధ్యన ఒక స్పర్ధ క్రియేట్ చేసేటట్టు, అట్ ద సేమ్ టైం వీళ్ళ పని జరిగిపోతుంటుంది. ఇట్లాంటి ఒక డ్రామటైజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్లాగే ఇజ్రాయెల్ ఓ తెలివైన ఎత్తుగడ ఇరాన్ని చావచెతక బాధింది. ఇరాన్ దాడుల్ని కూడా తిప్పి కొట్టగలిగింది, మ్యాక్సిమం కంట్రోల్ చేసుకుంది. అట్ ద సేమ్ టైం మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మీరు ఒకసారి మాట్లాడండి పుతిన్ గారు అని రష్యా అధ్యక్షుడికి చెబుతుంది. ఎందుకని ఇరాను, రష్యా, చైనా ఒక కూటమిగా తయారవ్వాలనుకున్నాయి, ఓ సైనిక శక్తిగా తయారవ్వాలనుకున్నాయి. కాబట్టి వాడు ఎంత ఎదవో మీకు చెప్తున్నాం కదా, కొద్దిగా మీరు మాట్లాడండి అని చెప్తాను. అవే నేను ఎందుకు మాట్లాడతాను, మీరు చూసుకోండి, కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తప్పించుకుంటున్నాడు పుతిన్.